సార్ ఇప్పుడు స్టేట్ జనరల్ సెక్రటరీ మీరు ఎన్నికైనారు సార్. సో దాని పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా వైఎస్ షర్మిలమ్మ గారు నాయకత్వంలో పనిచేయడం అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా గొప్పగా మాకు రాలేదు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నారు. నాకు వచ్చినందుకు చాలా ఆనందపడతా ఉన్నాను, గర్విస్తూ ఉన్నాను. పార్టీకి కొద్దిగా మరింత ఊపు తీసుకురావాలి, మరింత పార్టీకి కొద్దిగా కష్టపడాలన్న ఆలోచన అయితే మాత్రం గట్టిగా ఉంది మాలోని. మేడం గారి నాయకత్వంలో గట్టిగా మేము పనిచేస్తామని మాకు ఉంది, ఆలోచన ఉంది. సార్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు డిస్టిక్ డిసిసీలు అంతా ఎక్కువ వచ్చినారు సార్. వాళ్ళకి మీరు ఏం ఇక్కడికి పంపిస్తున్నారు? నిజంగా మేడం కమిటీ కొత్త జిల్లా ప్రెసిడెంట్ అందరినీ నియమించడం జరిగింది. అలాగే మా అనకాపల్లి జిల్లాకు వచ్చి మీసాల సుబ్బన్ గారు పెట్టడం జరిగింది. ఆయన జీవిత కోరిక నిజంగానే ఇప్పటి నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి గత 80 నుంచి పనిచేస్తూ ఉన్నారు మీసాల సుబ్బన్ గారు. ఈరోజు ఆయనకి దక్కింది జిల్లా ప్రెసిడెంట్ కానీ. ఆయన ఎలా ఫీల్ అవుతున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది, ఇలాంటి ఆనందాన్ని నేను ఎప్పుడూ పొందలేదు అని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలాగే నా వరకు నా జిల్లాలో నాకు తెలిసింది కనుక నేను చెప్పగలిగాను. మిగతా జిల్లాలో ఇంకెంత అలా రియాక్ట్ అవుతున్నారు, ఎంత ఆనందపడుతున్నారు అనేది వాళ్ళ మొగలో ఇప్పుడు నేను ఇవాళ మేడం చేతి మీద ఆర్డర్ కాపీలు తీసుకొని ఉంటే వాళ్ళ మొగలో మంచి వెలుగుగా ఉంది. ఆ వెలుగుని ప్రజలకు బాగా చూపిస్తారని ఒక ఆనందం అయితే కలుగుతుంది. సరే, అనకాపల్లి జిల్లాకి ఇప్పుడు దాకా ఇది చేస్తుంటే బాగుండని చెప్పి మీ దృష్టికి ఏదైనా వచ్చిందా? అంటే ఫ్యూచర్లో ఇట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకండి నాకు కోరిక ఉంది జిల్లా ప్రెసిడెంట్ చేయాలని. మరి అందరూ ఆనందం చూస్తుంటే నాకు అలా కోరిక ఉంది. కానీ మేడం గారు నెక్స్ట్ అవకాశం కల్పిస్తానన్నారు. కల్పించినప్పుడు కంపల్సరీగా నాకు కూడా అవకాశం ఇస్తే నేను ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సార్, అనకాపల్లి జిల్లా ఇప్పుడు దాకా మెయిన్ సమస్యలు ఏమున్నాయి సార్? మెయిన్ సమస్యలు ఈ మధ్యన గత 6 రోజులు బట్టి కురిసిన వర్షాల వల్ల ముంపు గ్రామాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఆ ముంపు గ్రామాలకి ప్రజలకు మేము న్యాయం చేయమని చెప్తున్నాం. ఏంటంటే ఇప్పుడు ప్రతి రైతు కూడా లాస్ అయిపోయినారు. రైతుకి గవర్నమెంట్ ఏదో రూపంగా ఆదుకోవాలి. అదే కాకుండా ఒక దళితుల బిడ్డలు బాగా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు నిత్యావసర సరుకులు అనేది ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి వర్షాల కారణం వల్ల ఏ పని చేయలేకపోతున్నారు. వాళ్ళకి ప్రజలకి వాళ్ళని ఆదుకోవాలి గవర్నమెంట్ ఏదో రూపంగా. ఒక రైస్ ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తుఫాన్లు కానీ ఏదన్నా వస్తే రైస్ కానీ పప్పు ధాన్యాలు అన్నీ ఫ్రీగా ఇచ్చేవారు. ఎందుకు ఇచ్చేవారు? అక్కడ ఉన్న దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాడైపోకూడదు, బాధపడకూడదు అన్న ఆలోచనతో ఉండేవారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇంకా ఎవరికి కూడా ఏ రూపంగా సాయం చేయట్లేదు. మా డిమాండ్ సాయం చేయమని కోరుకుంటున్నాం. ఈ వర్షాల కారణంగా వాళ్ళు సాయం చేస్తే కొద్ది మనం హెల్ప్ చేసినట్లు అవుతాం. తర్వాత వాళ్ళకి క్రమంగా పనులు ఉంటాయి కనుక వాళ్ళు చదువుకోగలరు. ముందు ప్రభుత్వం అయితే మాత్రం ఆదుకోవాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. సరే, ఇప్పుడు అనకాపల్లికి సంబంధించి రోడ్లు కావచ్చు, లేకపోతే ఈ ఉపాధి హామీకి సంబంధించి కావచ్చు, ఇంప్లిమెంటేషన్ బాగా జరుగుతుంది సార్ ఇక్కడ? గత ప్రభుత్వం అంతా కూడా ఈ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకం అది. నిజంగా చాలా ఘనంగా ఈ వైఎస్ షర్మిలమ్మ గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే శరణమ్మ అంటే కాంగ్రెస్ అన్నట్టు ప్రజల్లో తీసుకొచ్చారు మేడం గారు. ఆ తీసుకొచ్చిన తర్వాత గత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే పనికి ఆహార పథకం అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారు పని ఇచ్చేవారు. ఆ పనిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ప్రజలు మరీ గుర్తు తెచ్చుకుంటున్నారు. గుర్తు తెచ్చుకుని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. అది మాత్రం ప్రజల్లో కనపడుతుంది. ఇప్పుడు మీరు స్టేట్ జాయింట్ సెక్రటరీ కదా సార్? జనరల్ సెక్రటరీ మీరు అబ్బాయి ఎట్లా చూస్తారు? అబ్బాయి స్టేట్ మొత్తం ఇప్పుడు నేను మా గురుగారు గిరిధి రుద్రరాజు గారి నాయకత్వంలో లాస్ట్ టైం నాకు జనరల్ సెక్రటరీ ఇచ్చారు. ఇప్పుడు అదే మళ్ళీ అవకాశం మేడం గారు నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. అంటే గతంలో నేను బాగా పనిచేశాను కనుక ఇప్పుడు కూడా ఆ పని నన్ను చూసి ఈ టైంలో కూడా నాకు మేడం గారు ఈ జనరల్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. ఆవిడకి వచ్చాక నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిజంగానే. థ్యాంక్ యూ సార్. ఓకే.